వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ కార్యదర్శిని. ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, వచ్చే నెల అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు 3 రోజుల పాటు ఇదే విజ్ఞాన కేంద్రంలో ఫిల్మ్ యాక్టింగ్ సంబంధించిన వర్క్షాప్ ఒకటి నిర్వహిస్తున్నాం. దానికి సంబంధించిన వివరాలు మీ అందరికీ తెలియజేసి నగరంలో ఉన్నటువంటి పౌరులందరికీ సమాచారాన్ని చేరాలని ఉద్దేశించి ప్రెస్ మీట్ని అరేంజ్ చేయడం జరిగింది. ముందుగా మీ అందరికీ స్వాగతం, ధన్యవాదాలు వచ్చినందుకు. ఈ కార్యక్రమం వివరాలు 1, 2, 3వ తారీఖు జరిగే కార్యక్రమానికి వర్క్షాప్ టీచర్గా ప్రముఖ నటులు ఎఫ్ఎం బాబాయ్ గారు, అదేవిధంగా విజయనగర కళాకారు అయినటువంటి గద్దె వరప్రసాద్ గారు టీచర్స్గా వస్తున్నారు. రీసోర్స్ పర్సన్గా ఆంధ్ర యూనివర్సిటీ నుండి 2 ప్రొఫెసర్స్ కూడా ఈ కార్యక్రమం గురించి పాల్గొంటున్నారు. అయితే 3 రోజులు జరిగే కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకి నటనపైన ప్రాథమిక అంశాలను తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. 3 రోజులుగాను ప్రవేశ రుసుముగా ఒక 500 పెట్టి 3 రోజులు మధ్యాహ్నం పూట భోజనం కూడా ఆ 500లోనే చార్జ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం వైజాగ్ ఇతర జిల్లాలో ఉండే కళాకారులందరూ నటనపై ఉన్న అవగాహన పెంచుకోవడానికి, ఇతర ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి నేర్చుకోలేని ఇబ్బంది పడుతున్న ఆర్థిక ప్రాబ్లమ్స్ ఉన్న అందరికీ కూడా ఇదొక వేదిక అవుతుంది. ఈ 3 రోజులు వచ్చి నగరంలో ఉన్న ప్రతి కళాకారులు యాక్టింగ్ నేర్చుకొని కళాకారులు అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా ద్వారా జనాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నటన అంటే ప్రాథమిక అంశాలు, కళా నటుడికి కావాల్సిన ప్రాథమిక అన్ని అంశాలు, ఉదాహరణకి నవరసాలు అయినటువంటి బాడీ లాంగ్వేజ్ కానీ, వాయిస్ మోడ్యులేషన్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఏవైతే ప్రధాన అంశాలు ఉంటాయో దాదాపుగా 16 అంశాలని ఒక్కొక్క రోజు 4 టీచర్స్ 4 సెక్షన్గా డివైడ్ చేసి ఒక్కొక్క రోజు మొత్తం 3 రోజులు కూడా కవర్ చేయడం జరుగుతుంది. చివరి రోజులో వాళ్ళు నేర్చుకున్న దాని మీద వర్క్షాప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. నా పేరు దండు నాగేశ్వరరావు, గురుజాడ సాంస్కృతిక వేదిక కార్యదర్శిని. నిరంతరం కూడా కళాకారులకి ఏదో రూపంలో వాళ్ళకి నటన మీద ప్రదర్శన అవకాశాలు కల్పించే బాధ్యతలో మా సంస్థ నడుస్తుంది. దాంట్లోనే ఈరోజు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆగస్టు 1, 2, 3వ తేదీల్లో షార్ట్ ఫిల్మ్ సంబంధించి వర్క్షాప్ పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ వర్క్షాప్కి గతంలో జరిగిన వర్క్షాప్లకి చాలా తేడా మీరు చూడబోతారు. ఎందుకంటే ఇక్కడ నిష్ఠాతులైనటువంటి పెద్దవారి చేత క్లాసులు ఇప్పించడం జరుగుతుంది. ఉదాహరణగా బాబీ వర్ధన్ గారు, ఎక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ థియేటర్ ఆర్ట్స్ అండ్ జర్నలిజం డిపార్ట్మెంట్. 2 మేఘడ శశిభూషణ స్వామి గారు, థియేటర్ ఆర్ట్స్ ఆంధ్ర యూనివర్సిటీ. వీళ్ళే కాకుండా విజయనగరం నుంచి గద్దె వరప్రసాద్ గారు, ప్రముఖ రంగస్థల నటులు, సినీ నటులు, అలాగే ఎఫ్ఎం బాబా గారు అందరికీ సుపరిచితులు. వాళ్ళు కూడా సినీ నటులు, దర్శకులు. అలాగే వీళ్ళంతా కూడా కేవలం నటన మీదే కాకుండా, దర్శకత్వం మీదే కాకుండా ఎన్నో తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి నాటక పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా, ముఖ్యంగా నంది నాటకోత్సవాల్లో కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అటువంటి వాళ్ళతోటి ఈరోజు వర్క్షాపులు జరిగినట్టయితే ఈ కళాకారులు నేర్చుకునే కళాకారులకి మేలు జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తులో కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఒక నటులుగా రావడానికి అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి టీవీ, సినిమా ఈ 2 రంగాలు కూడా ప్రముఖంగా పెరుగుతున్నాయి. వీటిలో ఈ కళాకారులకి ఈ ద్వారా ఇలాంటి శిక్షణల ద్వారా రేపు